ఒకరిని సంతోషపెట్టే మనస్తత్వం ఉన్న మీరు మీ సంతోషాలను వదులుకొని మరీ వాళ్ళను సంతోషపెడుతున్నారు. వాళ్ళు మాత్రం మిమ్మల్ని సింపుల్గా అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం మీరు మోసపోతున్నారని కాదు, మీరు ప్రేమైక జీవులు, ప్రేమమయులు, ప్రేమించే తత్వం మీకున్నవారు. ప్రతి వస్తువు ఏదో ఒకరోజు పాడైపోతుంది. కాబట్టి జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లను, మోసాలను, తప్పులను నవ్వుతూ స్వీకరించి అంగీకరించి మర్చిపో. మోసం చేసిన వాళ్ళను గాలి కుదిలేయాలండి అని అడగండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, ప్రకృతి ధర్మం ఒకటి ఉంది. నిన్ను మోసం చేసిన వాళ్ళు అంతకు 10 శిక్ష అనుభవించే తీరుతారు, వడ్డీతో సహా. ఇది ఫిలాసఫీ కాదు, ప్రకృతి ధర్మం, కాల నియమం. నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోతావు, కానీ గుడ్డిగా నమ్మడం నీ తప్పే అని సరిపెట్టుకో, అర్థం చేసుకో.